మొక్కలు వినగలవు. మీరు విన్నది నిజమే. మొక్కలు వినగలవు. నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా! అసలు మొక్కలకు చెవులుండవు, జంతువుల్లాగా మెదడుండదు. మరి అవి ఎలా వినగలవు? నిజానికి ఈ ఆలోచన ఎవరో ఒక్క రోజులో ఆవిష్కరించింది కాదు. ఇది అనేక పరిశీలనలు, శాస్త్రీయ పరిశోధనలు, బోలెడు ప్రయోగాల ద్వారా నెమ్మదిగా బయటకు వచ్చిన ఒక విషయం. 100 ఏళ్ల కంటే ముందు, అంటే సుమారుగా 19వ శతాబ్దం ప్రారంభంలో జగదీష్ చంద్రబోస్ అనే ఒక భారతీయ శాస్త్రవేత్త మనసులో మొక్కలు కూడా జీవుల్లాగా ప్రేరణలకు స్పందిస్తాయా అనే ఒక ప్రశ్న ఉదయించింది. మొక్కల్లో జరిగే అతి సూక్ష్మ కదలికలను కూడా కొలవగలిగే క్రెస్కోగ్రాఫ్ అనే ఒక పరికరాన్ని ఆయన రూపొందించారు. మొక్కలను తాకినప్పుడు, కోసినప్పుడు లేదా రసాయనాల ప్రభావానికి లోను చేసినప్పుడు వాటి స్పష్టమైన స్పందనలను ఆ పరికరం చూపించింది. జంతువులకు నరాల ద్వారా వచ్చే సంకేతాలలాగానే మొక్కలు కూడా విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తాయని బోస్ నిరూపించారు. దశాబ్దాల తర్వాత ఆధునిక ప్రయోగాలతో జగదీష్ చంద్రబోస్ గారి ఆలోచనలు మరింత అభివృద్ధి చెందింది. 2017లో మోనికా గాగ్లియానో అనే మరొక శాస్త్రవేత్త ఒక అద్భుతమైన అధ్యయనం నిర్వహించారు. సహజంగా మొక్కల వేర్లు తేమ, నీరు ఉన్నవైపు పెరుగుతూ ఉంటాయి. ఆవిడ మొక్కల వేర్ల దగ్గర నీరు పారే శబ్దాన్ని మాత్రం వినిపించారు. వాస్తవానికి అక్కడ నీరు లేదు, కానీ ఆశ్చర్యంగా వేర్లు ఆ శబ్దం వైపే పెరిగాయి. అంటే దూరంగా ఉన్న నీటిని గుర్తించడానికి శబ్దం ఉపయోగపడుతుందని, దగ్గరలో అయితే తేమ ఆధారంగా మొక్కలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. సో మొక్కలు వైబ్రేషన్స్ని గుర్తించగలవని, అలాగే శబ్ద సంకేతాలను ఉపయోగించి నీటిని గుర్తించగలవని మోనికా గాగ్లియానో నిరూపించారు. ఇదే విధంగా ఆమె చేసిన మరికొన్ని పరిశోధనలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాయి. పురుగులు ఆకులను నమిలేటప్పుడు వచ్చే కంపనాలను విన్నప్పుడు తీవ్రమైన నష్టం కలగక ముందే తమను తాము రక్షించుకునేందుకు మొక్కలు రసాయన రక్షణ చర్యలు ప్రారంభించాయి. అద్భుతం కదా! అలాగే 2023లో టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎండబారటం లేదా కోయబడటం వంటి ఒత్తిడిలో ఉన్న మొక్కలు అల్ట్రాసోనిక్ శబ్దాలను విడుదల చేస్తాయని గుర్తించారు. ఈ శబ్దాలను ప్రత్యేకమైన మైక్రోఫోన్ల సహాయంతో నమోదు చేశారు. మొక్క దాహంగా ఉందా, గాయపడిందా లేదా కోయబడిందా అన్న దానిపై ఆధారపడి ఈ శబ్దాలు మారుతూ ఉంటాయి. దీంతో ఒక విషయం స్పష్టమైంది. మొక్కలు కేవలం శబ్దాలకు స్పందించడమే కాదు, అవి శబ్దాన్ని వినటం ద్వారా కూడా పరస్పరం సంభాషించగలదని సూచిస్తుంది. మొక్కలు మాట్లాడగలవు అని ఇంతకుముందు నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. మొక్కలలో ఇంతటి అద్భుతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందన్న విషయం మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఏమో ముందు ముందు ఇంకెన్ని విషయాలు తెలుస్తాయో. బహుశా మనం మొక్కలతో కమ్యూనికేషన్ నేర్పే రోజు ముందు రావచ్చేమో.